తిరిగి స్వాగతం బతుకు చిత్రానికి. ఒక్క రాఖీ తయారీ చేయడానికి 5 నిమిషాలు పట్టవచ్చు లేదా 30 నిమిషాలు కావచ్చు. ఈ పనిలో పురాణపూల్ దూల్పేట్ దగ్గర ఉన్న గృహిణులు ఎక్కువ శాతం పనిచేస్తుంటారు. రాఖీలు తయారీ అయిన తర్వాత మళ్ళీ కార్ఖానాకు ఫైనల్ టచ్కు వస్తాయి. అసలు రాఖీ ఎలా కడతారో వారి మాటల్లోనే. నా పేరు లక్ష్మి అండి. ఇట్లా మాల చేస్తాం మేము. ఇది బూటీ అంటారండి. దీనికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. ఇది మాలి ఇట్లా బూటీ తయారు చేయడానికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. ఇట్లా టకాయిస్తారు. టకాయించినాక మళ్ళా తర్వాత ఇది రెడీ అవుతుందండి. ఇప్పుడు చేసినా కదా దీనికి ఒక 5 నిమిషాలు అవుతుంది. టైం పడుతుంది ఒక 5 నిమిషాలు. తర్వాత దీనికి జరీలా వేసి రాఖీ తయారు చేస్తారండి. ఫస్ట్ నుంచి ఇట్లనే ఇదే ఎక్కువ నడుస్తుందండి. ఇప్పుడు జర ఫ్యాన్సీ నడుస్తుంది. రాఖీలు కట్టడం పూర్తి అయ్యాక వాటిని ఒక చోట డజన్ లెక్క ప్రకారం అమరుస్తారు. అలా అమర్చిన రాఖీలన్నిటినీ కార్ఖానాలో చెక్ చేస్తారు. రాఖీ కట్టినప్పుడు అక్క చెల్లెలకు ఆ కట్టిన సమయంలో అపరిమితమైన ఆనందం పొందుతారు. కానీ ఇక్కడ రాఖీలను తయారు చేసే మహిళలు మాత్రం అదే ఆనందాన్ని ఏడాది పొడవునా పొందుతున్నారు. రాఖీల తయారీలోని సంతోషమే ఇందుకు కారణమని వారంటారు. ఒక డజన్ అట్ట కదా, 12 కలిపితే ఒక గ్రూస్ అవుతుంది అట్ట. అవి లెక్క పెట్టుకుంటే ఎన్ని గురుసులు చేస్తే అన్ని డబ్బులు చేసి ఇస్తాం అన్నట్టు. అన్ని చెక్ చేసుకొని తీసుకుంటాం. మాలు ఎంత మెటీరియల్ ఇచ్చాం అదంతా వెయిట్ మొత్తం సరిగ్గా తీసుకుంటాం, సరిగ్గా ఇస్తాం. यहाँ पे काम करना बहुत अच्छा लगता है हमारे को। ये सब पैकिंग वो सब हम यहाँ पे फैंसी में देख लेते. ये घर के ऐसा ही है हमारा, बहुत अच्छा है. రాఖీలను అట్టలపై అమర్చిన తర్వాత అవి ప్యాకింగ్ సెక్షన్లోకి వెళ్తాయి. ఇక్కడ అట్టలపై అమర్చిన రాఖీలను పెద్ద బాక్సుల్లో పెట్టి ప్యాకింగ్ చేస్తుంటారు. ఇక్కడ కూడా మహిళలు మనకు చురుగ్గా పనిచేస్తూ కనబడతారు. రోజుకి 100 బాక్సుల్లో రాఖీలను వేయటం జరుగుతుంది. పెన్సీ ప్యాకెట్, జరీ ప్యాకెట్, డబ్బాలు కొడతా, పిల్లలు తీసుకుంటా, అన్నీ తీసుకుంటా, డబ్బా తీగలు పెట్టుకుంటే చేసుకున్నట్ట. అంతే. రోజుకి ఎన్ని ప్యాక్ చేస్తావమ్మా? ఎన్ని డబ్బాలలో ఒక్కొక్క డబ్బాలో ఎన్ని పెడతావు? 12 పెడతా. 10 కూడా పెడతా, 8 కూడా పెడతా, 10 కూడా పెడతా. అంతే. రోజుకి ఎన్ని డబ్బాలు సెట్ చేస్తారు మీరు? 50, 60 అన్నీ చేస్తాం. రాఖీ తయారీ యూనిట్ లో కొందరు పురుషులు కూడా పనిచేస్తున్నారు. ప్యాకింగ్ సెక్షన్ లో అట్టలపై రాఖీలను కట్టడానికి గాను వీరు రంధ్రాలను కొడుతుంటారు. मेरा काम से राखियाँ जो डालते हैं अटो में उसको होल्स मारना है. होल्स मारने का राखियाँ फिर माल विल जमाने करने का है. सुबह 10 बजे से शाम में 7 बजे तक रहता है. ఇక్కడ తయారైన రాఖీలను వివిధ ప్రాంతాలకు పంపిణీ చేసే పని, వాటి మార్కెటింగ్, క్రయ విక్రయాలు ఇదంతా కూడా మగవాళ్ళు చేస్తుంటారు. నేను ఇక్కడ 5 years అయిపోయింది పనిచేస్తాను. రాఖీ దాంట్లో ఉంటాను. డిస్ట్రిబ్యూషన్లు, చిన్నపిల్ల డిస్ట్రిబ్యూషన్లు సప్లై చేస్తాను నేను మార్కెట్లో. బ్యాంక్ పని, అది బయట పని అన్నీ నేను చూస్తాను. మార్నింగ్ 10:30కి వస్తాను, నైట్ 9:30 అవుతుంది. ప్రతి సంవత్సరం ఉంటాం. 365 days మేము ఖాళీ ఉంటాం, బిజీగా ఉంటాం. హైదరాబాద్ పురాణపూల్ దూల్పేట్ దగ్గర రాఖీ తయారీ చేసే వారిలో ఎక్కువ కత్రి కులానికి చెందిన వారే ఉంటారు. వీరు హైదరాబాద్కు ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడి ఈ రాఖీల పనితోనే ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు వందలాది మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇప్పుడు వీరి కుటుంబాలన్నీ ఇదే వ్యాపారంలో ఉన్నాయని అంటారు 1952 నుంచి రాఖీ తయారీ బిజినెస్ లో ఉన్న ఓంకారి నర్సింగ్ సార్. मैं छोटे पेन में जब हम मैं मेरे भाई बनाते थे, मेरे पिताजी बनाते थे, हम 2 भाई बनाते थे राखी. 1952 से बनाते राखी. और जो है ना जब क्या है 200-400 रुपये का माल ला के बनाते थे. जब भी जो है ना 200-400 रुपये हमारा पैसा नहीं था जब, तो थोड़ा करके हम राखी बनाते थे. हमारी माता जी बनाते थे, हमारे पिताजी बनाते थे. और ये राखी में जो है ना हम जो है ना अच्छा इम्प्रूवमेंट करें, राखी अच्छा चलता है हमारा.
और इंटरेस्ट भी बहुत है, हमारे को है, हमारे बच्चों को पूरा इंटरेस्ट है। అందరూ అనుకున్నట్టు రాఖీ బిజినెస్ సీజనల్ 1-2 నెలల్లో తయారై పండుగకు వారం రోజులు అటు ఇటు అమ్ముడవుతుంటాయని భావిస్తుంటారు. కానీ హైదరాబాద్లోని పురాణపూల్ ఏరియాలో ఏడాది పొడవునా రాఖీల తయారవుతుంటాయనే విషయం కొందరికే తెలుసు. వీటి డిమాండ్ ఆ స్థాయిలో ఉంది కాబట్టి వీటి తయారీ సంవత్సరమంతా కొనసాగుతుంది. ఇక్కడ తయారీ అయిన రాఖీలు దేశవ్యాప్తంగా వెళ్తాయని అంటారు రాఖీ వ్యాపారి ఓంకారి రమేష్. यहाँ पर बड़े मतलब लेडीज़ जो है ना, लेडीज़ और बच्चियाँ मिलके 25 है और भाई और बच्चे लोग मिलके 15 है. इस तरह से 35-40 मेंबर मेरे यहाँ पे एट ए टाइम काम करते हैं और बाहर ले जा कर के भी बहुत सारे मकान में काम करते हैं लेके जाकर. जिसकी जो सुविधा है वो काम करता है. यहाँ आकर काम करने वाले यहाँ करते हैं, बाहर घर में ले जाने वाले करने वाले घर में करते हैं. पूरा साल बनाते हैं, 12 महीने बनाते हैं. रोज़ उनका रोजी रोटी लगा हुआ है इस कार्य इस राखी से. ధూల్పేట్ ఏరియాలో సంవత్సరమంతా రాఖీలు తయారు చేసే కుటుంబాలే కాదు, కేవలం 2-3 నెలల పాటు సీజనల్గా రకరకాల డిజైన్ రాఖీలు తయారు చేసి విక్రయించే ఖత్రి కుటుంబాలు కూడా ఉన్నాయి. కోట సత్యనారాయణ ఫ్యామిలీ సీజన్ రాగానే పెద్ద ఎత్తున రాఖీలు హోల్సేల్గా విక్రయిస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. మా షాప్ పేరు కోట సత్యనారాయణ, నా పేరు కోట సురేందరు. ఈ షాప్ 50 year ఓల్డ్ షాప్ దుల్పేట్ల, చాలా పాత షాప్ ఇది. ఇక్కడ నుంచి చాలామంది కర్ణాటక నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, మళ్ళా తెలంగాణ నుంచి కూడా వస్తారు. ఇక్కడ టోటల్ మ్యానుఫ్యాక్చర్ కూడా ఉంది, బయట నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా సరుకు వస్తుంది. అయితే ఫ్యాన్సీ కిడ్స్ రాఖీ, స్టోన్ రాఖీ, జెరీ రాఖీ, మెటల్ రాఖీ, సిల్వర్ రాఖీ టోటల్ వస్తుందన్నమాట. మన దగ్గర 25-50 డజన్ నుంచి స్టార్టింగ్ ఉంది. అయితే 125 ఈచ్ నుంచి 300 రూపీస్ ఈచ్ వరకు ఉంది. పర్ పీస్ 300 రూపీస్ వరకు ఉంది. మర్నా డిస్ట్రిక్ట్ మాది, తాలూకా కల్వకుర్తి, మండల్ తలకొండపల్లి. మేము ఇక్కడ కోట సత్యనారాయణ దగ్గర ఎవ్రీ ఇయర్ రాఖీలు తీసుకొని పోతాము. మంచిగా హోల్సేల్ రేట్లో ఇస్తాడు సైడ్. మా వాళ్ళకి మంచిగా నచ్చుతుంది. ఎప్పుడు తీసుకుంటాం, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే తీసేసుకుంటున్నాం మేము. ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చి ఖత్రి కమ్యూనిటీ వారు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఇక్కడికి తమతో పాటు రాఖీ తయారని తీసుకొచ్చారు. వీరు ఇక్కడి జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఈ పండుగను పెద్ద బిజినెస్ గా మార్చి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఖత్రి వారి కులదైవం రేణుకామాత. హైదరాబాద్ కు 120 కిలోమీటర్ దూరంలో మెదక్ జిల్లాలోని అల్లాదూర్ గ్రామంలో ఒక గుడి కూడా ఏర్పాటు చేసుకున్నారు. తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ ఇక్కడి వారైపోయారు. రాఖీ కలిపేది అన్నాచెలను మాత్రమే కాదు, ఉత్తర భారతదేశానికి చెందిన ఖత్రీలను, ధూల్పేట్ లోదులను, ఇక్కడ పాత బస్తీ ముస్లింలను కూడా కలిపింది. ఓ అనుబంధాన్ని పెంపొందించింది. ఏడాదికోసారి కట్టే ఈ రాఖీ సాయంతో వీరి దోస్తీ కొనసాగుతూ వస్తుంది. ఇది ఈ వారం రాఖీ తయారీదారులపై బతుకు చిత్రం. తిరిగి వచ్చే వారం మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.